హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇదొక ఆర్డర్ అనమాట అండి. సో ఆర్డర్ని నేను ఎలా చూస్తానో మీరు చూడండి. సో ఎలాగా మనమైతే గిఫ్ట్ బాక్సెస్లో పర్ఫెక్ట్గా ప్యాక్ చేసేసి డెలివరీ చేయాలో చూపిస్తాను. అలాగే కాస్ట్ ఎంత పెట్టవచ్చు అనేది కూడా నేను చూపిస్తానండి. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి వీడియోని, అప్పుడే మీకైతే ఫుల్గా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఫస్ట్ నేనైతే ఇవి నార్మల్గా వైట్ కాంపౌండ్తో ఫ్లేవర్ చాక్లెట్స్ అండి. సో ఫ్లేవర్తో చేస్తున్నాను కాబట్టి నేను వైట్ తీసుకున్నాను. లేదు అంటే మీరు నార్మల్గా డార్క్ కానీ మిల్క్ కానీ ఏదైనా కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. మనము మెల్ట్ చేసిన తర్వాత నేనైతే 3 కప్స్లో డివైడ్ చేస్తున్నానండి. ఎందుకంటే 3 ఫ్లేవర్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఫ్లేవర్స్కి ఒక్కొక్క దాంట్లో కప్స్లో డిఫరెంట్గా తీసుకున్నాను వేరేగా. నెక్స్ట్ దీంట్లో ఒకటి, అలాగే మిగతా రెండిట్లో కూడాను ఒక్కొక్క ఎసెన్స్ అండి. బ్లూబెర్రీ ఒకటి, అలాగే స్ట్రాబెర్రీ ఒకటి, ఇంకొకటి వచ్చేసి లెమన్ అండి. ఈ 3 ఫ్లేవర్స్ చేస్తున్నాను. సో నేను అన్ని ఫ్లేవర్లో కూడా ఈక్వల్గా సేమ్ బ్లాక్ గ్రేప్ అలాగే మనకి వైట్ గ్రేప్ ఉంటుంది కదండి, ఈ ఎండు ద్రాక్ష మాత్రమే యాడ్ చేస్తున్నానండి. ఇంకేది కూడా నేను యాడ్ చేయట్లేదు అనమాట. అండ్ ఇది అప్పటికప్పుడు చెప్పారనమాట ఆర్డర్ అండి, 1 అవర్ బిఫోర్ చెప్పారు. సో దానివల్ల నేను ఇంకేమీ యాడ్ చేయట్లేదు టైం లేక. కాకపోతే వాళ్ళకి కలర్స్ కూడా ఏమీ వద్దన్నారండి. అంటే అడిగితే మీ ఇష్టం అన్నారు. సో నేను హెల్దీ కాదు కదా అనేసి కలర్స్ కూడా యాడ్ చేయట్లేదు. మనకి లుక్ బాగుండాలి అంటే ఎప్పుడైనా సరే ఇలాగ డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే రోజ్ పెటల్ కూడా ఒక్కొక్కటి యాడ్ చేశానండి. ఎందుకంటే మనకి పైన చాలా బాగా లుక్ అనేది కనిపిస్తుంది, ఎలివేట్ అవుతుంది అనమాట. లేదు అంటే మనకు ఓన్లీ నార్మల్గా వైట్గా కనిపిస్తాయి. సో లుక్ కోసం అయితే ఇలాగా యాడ్ చేస్తూ ఉన్నాను. అండ్ మీకు నచ్చితే మీరు కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి. నేనైతే ఎటువంటి కలర్స్ యూస్ చేయలేదు. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అలాగే బెర్రీస్ కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ వీటన్నిటిని కాంపౌండ్ని వేసిన తర్వాత ఇలాగ మనం ట్యాప్ చేసుకోవాలండి. బాగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి. సో ఇలానే ప్రతి దాన్ని కూడా నేను ఇలానే వేస్తూ ఉన్నాను. నిన్న ఒకరు అడిగారనమాట, ఏంటి అంటే వాళ్ళకి ఆర్డర్ వచ్చింది, మాకు 3 kgs బల్క్లో వచ్చింది. సో ½ kg డ్రై ఫ్రూట్స్ వేద్దాం అనుకుంటున్నాను, అంటే 1200 ఎంతో కాస్ట్ చెప్పాను అని చెప్పేసి కాల్ చేశారనమాట. సో ½ kg ఎలా వేస్తారండి, ½ kg పట్టవు, అంత పట్టవు. మనకి కేజీకి 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ లోపలే ఎక్కువ వేయాలనుకున్నా కానీ అంతే పడతాయి అన్నమాట, అంతకంటే ఎక్కువ పట్టవు అని నేను చెప్పాను. సో అలాగా వన్స్ మీకు కాస్టింగ్ తెలియకుండా ఎంత అంటే అంత కాస్ట్ చెప్పినా కస్టమర్స్ ఇంత కాస్ట్ ఏంటి అని అడిగారంట. అమ్మాయిని కూడా అడుగుతారండి. సో మీరు కొంచెం కాస్ట్ అనేది ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాత చెప్పండి. అలాగే నేను చూపిస్తున్నాను కదా, వెయిట్ కూడా ప్రతిది ఏ మోల్డ్తో చేసిన స్క్వేర్ మోల్డ్తో 11 గ్రామ్స్ అండ్ 12 గ్రామ్స్, అంతకంటే ఎక్కువ లేదు తక్కువ లేదనమాట. సో కాస్ట్ అన్నిటికి కూడా మనం ఈక్వల్గా పెట్టుకోవచ్చు. కొన్ని మోల్డ్స్ అయితే మనకి ఇంకా పెద్దవిగా వస్తాయి కదా, సో పెద్ద పెద్ద చాక్లెట్స్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ఈక్వల్ సైజులో ఉండేవి చూసుకోవాలండి. సో వీటితో పాటు నాకు డార్క్ చాక్లెట్స్ కూడా వచ్చాయన్నమాట, 100 పీసెస్ సేమ్ ఇట్లానే గిఫ్ట్ బాక్సెస్లో. సో అదైతే నేను నైట్ చేశాను కాబట్టి వీడియో అయితే నేను చేయలేదండి. నెక్స్ట్ మనకి క్యావిటీ బాక్సెస్ అన్నీ విడివిడిగా ఇలా తీసేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టేస్తున్నాను. ఇదైతే 6 క్యావిటీ బాక్స్ అనమాట. సో అందుకని ఒక్కొక్క దాంట్లో 6 చాక్లెట్స్ వచ్చాయి. సో 6 చాక్లెట్స్కి ఒక్కొక్కటి 15 రూపీస్ లెక్కన మనకి 90 రూపీస్ పడతాయండి. సో మనకి చాక్లెట్ కాస్ట్ అనేది 90 రూపీస్ పడ్డప్పుడు మళ్ళీ మనకి బాక్స్ కాస్ట్ ఉంటుంది కదా, సో మనకి బాక్స్ కాస్ట్ అనేది ఒక 20 రూపీస్ వేసుకున్నాము అంటే 110 రూపీస్ పడిందనమాట. సో ఈ బాక్స్ అనేది కాస్ట్ అనేది, సో మనకి ఎక్స్ట్రా అంటే ఆల్రెడీ చాక్లెట్ కాస్ట్ ఎక్కువ వేస్తున్నాం కాబట్టి మనం దీంట్లో కాస్ట్ ఎక్కువేం పెట్టుకోక్కర్లేదండి. 130 లేదు అంటే 120 సరిపోతుంది. లేదు మాకు ఇంకా కాంపౌండ్ ఎక్కువ కాస్ట్లో దొరుకుతుంది, తక్కువకి రావట్లేదు అన్న వాళ్ళు 150 దాకా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా బేసిక్గా మనకైతే 120 సరిపోతుంది ఈ బాక్స్కి. అండ్ అన్నీ కూడా ఇలాగా బాక్సెస్లో ప్యాక్ చేసి పంపించేశాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వాళ్ళు ర్యాపర్ కూడా ఏమి చేయొద్దు అన్నారండి, సో అందుకే నేను చేయలేదు.